వెల్కమ్ బ్యాక్ టు ది లక్ష్మి ఎడ్యుకేషన్ ఛానల్. సో స్టూడెంట్స్, లాస్ట్ యొక్క వీడియోస్ లో మనము ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ అయిపోగొట్టుకున్నాం. సో ఈ రోజు వీడియోలో మనం పాలినామియల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పాలినామియల్స్ అనేది థర్డ్ చాప్టర్ అన్నమాట. సో పాలినామియల్స్ చాప్టర్ లోకి వెళ్లే కంటే ముందు మీకు కొన్ని బేసిక్స్ అనే వాటిని చెప్పాలని అనుకుంటున్నాను. సో అవి అర్థమైతే దెన్ పాలినామియల్స్ చాప్టర్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్, వాట్ ఈస్ కాల్డ్ expression, then what is called equation. ఓకే, ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, ఈక్వేషన్ అంటే ఏంది, ఫస్ట్ ఈ టూ మీకు అర్థమైతే దెన్ పాలినామియల్స్ అనే చాప్టర్ లోకి పాలినామియల్ అంటే ఏంది, డెఫినేషన్ ఎక్సెట్రా చూసుకుందాం. ఏదైనా సరే 2x ప్లస్ 3y అంటే ఈ నెంబర్స్ అనే వాటిని కాన్స్టాంట్స్ అని అంటారు. ఈ ఎక్స్ వై ఏవైతే ఉన్నాయో వీటిని వేరియబుల్స్ అంటారు. ఎప్పుడైనా సరే వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్ కలిపి మనం ఈ విధంగా రాస్తే దీన్ని మనం ఏమని అంటాం, ఎక్స్ప్రెషన్ అని అంటాం. అదే ఎక్స్ప్రెషన్ ని ఈక్వల్ టు 0 చేయి అంటే ఏదైతే రాసినామో ఎక్స్ప్రెషన్ ఏదైతే అంటున్నామో దట్ ఈస్ వేరియబుల్ అండ్ కాన్స్టాంట్స్ కలిపి ఈ విధంగా దాన్ని ఈక్వల్ టు 0 చేయి. అప్పుడు దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే దాన్ని మనం ఏమని అంటాం, ఈక్వేషన్ అంటాం. ఓకేనా, ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వేషన్ కి సింపుల్ డిఫరెన్స్. ఏదైనా సరే 0 లేకుండా ఎక్స్ అండ్ వైలు అండ్ కాన్స్టెంట్స్ కలిపి ఉంటే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఆ ఎక్స్ప్రెషన్ ని 0 కి ఈక్వల్ టు చేస్తే దీన్ని మనం ఏమని అంటాము, ఈక్వేషన్ అంటాం. ఇక్కడ చూడండి, 2x ప్లస్ 3y, x, y అనేవి వేరియబుల్స్, 2, 3 అనేవి కాన్స్టాంట్స్. సో ఇక్కడ కాన్స్టాంట్స్ అండ్ వేరియబుల్స్ కలిసి ఉన్నాయి. సో విధంగా కలిసి ఉండే దాన్ని ఏమంటాం, ఎక్స్ప్రెషన్ అంటాం. ఆ ఎక్స్ప్రెషన్ ని ఏం చేసిన, ఈక్వల్ టు 0 అంటే 2x ప్లస్ 3y దీన్ని 0 కి ఈక్వల్ టు చేసిన. ఈ విధంగా చేస్తే 0 కి ఈక్వల్ టు చేస్తే దీన్నే మనం ఏమని అంటాం, ఈక్వేషన్ అంటాం. ఓకేనా, ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వేషన్ కి క్లియర్ డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనం పాలినామియల్ అనే ఒక డెఫినేషన్ లోకి వెళ్తాం. ఫస్ట్ పాలినామియల్ చాప్టర్ లోకి వెళ్ళే కంటే ముందు పాలినామియల్ డెఫినేషన్ అంటే ఏదో తెలియాలి కదా. ఏదైనా సరే ఒకటి a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఈ ఫామ్ లో ఉంటే దీన్నే మనం ఏమని అంటాం, పాలినామియల్ అని అంటాం. ఇక్కడ a అనేది 0 కి ఈక్వల్ గా ఉండొద్దు అండ్ ఇక్కడ n అనేది ఓల్ నెంబర్ అయ్యి ఉండాలా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 2x ఇదొకటి, ఇది y² ఇదొకటి, 2x ప్లస్ 3y² ప్లస్ 4z ఇదొకటి, ఇదొకటి అండ్ వెయిట్ ఎ మినిట్ ఇదొకటి. ఈ మూడు కూడా పాలినామియల్స్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఏదైనా సరే a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉంటే దీన్నే మనం ఏమని అంటాం, పాలినామియల్ అంటాం. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఏదైనా పెట్టుకోవచ్చు కానీ a అనేది 0 కి ఈక్వల్ గా ఉంటుంది. బికాస్ 0 ఉందనుకో 0 అంటే సంథింగ్ 0 అయిపోతుంది కదా, అందుకే కాబట్టి a అనేది 0 ఉండదు. అండ్ ఇక్కడ x కి పవర్ లో n ఉంది కదా, ఇది హోల్ నెంబర్ ఉండాలా. హోల్ నెంబర్ అంటే 0, 1, 2, 3, 4 ఇట్లా అన్నమాట. అంటే 1/2, 1/3, 1/4 ఈ విధంగా ఫ్రాక్షన్స్ అనేవి ఉండొచ్చు అన్నమాట. ఈ విధంగా నెంబర్స్ ఫామ్ లో ఉండాలా. సో ఎన్ వాల్యూస్ అనేవి ఈ విధంగా నెంబర్స్ ఫామ్ లో ఉండాలా, హోల్ నెంబర్స్ అయ్యి ఉండాలా. ఏ వాల్యూ అనేది 0 కి ఈక్వల్ గా ఉంటుంది. ఏదైనా సరే ఈ కండిషన్స్ ఫాలో అవ్వకుంటూ a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉంటే దీన్నే మనం ఏమని అంటాం, పాలినామియల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు కూడా పాలినామియల్స్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2x అంటే ఇది a అనుకుందాం, ఇది x అనుకుందాం, x కి పవర్ లో n ఉంది అనుకుందాం. ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది, 1. ఇక్కడ కూడా a x పవర్ ఆఫ్ n a వాల్యూ 3 అండ్ ఇక్కడ x ప్లస్ లో y ఉంది అండ్ n ప్లస్ లో 2 ఉంది. ఇక్కడ కూడా చూడండి 2x ప్లస్ 3y² ప్లస్ 4z ఇది ఒక పాలినామియల్, ఇది ఒక పాలినామియల్, ఇది ఒక పాలినామియల్. సో ఇవన్నీ కూడా ఏ ఫామ్ లో ఉన్నాయి,
a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉన్నాయి. ఇక్కడ చూడండి a x పవర్ ఆఫ్ n, n ప్లస్ లో 1 పెట్టున్నాం. ఇక్కడ కూడా a x పవర్ ఆఫ్ n, a ప్లస్ లో 3 ఉంది, x ప్లస్ లో 5 ఉంది, n ప్లస్ లో 2 ఉంది. ఇక్కడ కూడా చూడండి a x టు ది పవర్ ఆఫ్ n అంటే a ప్లస్ లో 4 ఉంది, x ప్లస్ లో z పెట్టినాం అండ్ n ప్లస్ లో 1 పెట్టినాం. సో 1 అనేది ఉంది ఇక్కడ, ఏం లేదంటే 1 అని అర్థం. ఓకేనా? ఏవైనా సరే a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉంటే దాన్ని మనం ఏమని అంటాం? పాలినామియల్ అని అంటాం. ఓకేనా? సో మీకు పాలినామియల్ అంటే ఏంటి డెఫినేషన్ అర్థమైందొచ్చు కదా. సో పాలినామియల్ అంటే అర్థమైంది. ఓకే, కానీ పాలినామియల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పాలినామియల్ అంటే అర్థమైంది, ఏ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉంటాయి. అంటే ఒక నెంబర్, ఒకటి వేరియబుల్, దాని పవర్ లో సంథింగ్. కానీ అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ మోనోమియల్, సెకండ్ వన్ బైనామియల్, థర్డ్ వన్ ట్రైనామియల్, ఫోర్త్ వన్ పాలినామియల్. సో కంప్లీట్లీ పాలినామియల్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, పాలినామియల్. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్ రాస్తా. ఎగ్జాంపుల్స్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై ఇట్ ఈస్ కాల్డ్ మోనోమియల్, వై ఇట్ ఈస్ కాల్డ్ బైనామియల్. ఓకేనా? మోనోమియల్ కి 2x, బైనామియల్ కి 2y ప్లస్ 3x, ట్రైనామియల్ కి 2x ప్లస్ 3y ప్లస్ 6, పాలినామియల్ కి 3y ప్లస్ 4z ప్లస్ 6x ప్లస్ 8. నేను మీకు ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏవైనా సరే a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉంటే దాన్ని మనం ఏమంటాం? పాలినామియల్ అంటాం. ఇక్కడ చూడండి a ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n, a ప్లస్ లో 2 ఉంది, x ప్లస్ లో x ఉంది అండ్ పైన n ఉండాలా. n వాల్యూ ఏమై ఉండాలా? హోల్ నెంబర్స్. అంటే ఏం లేకుంటే 1 అనుకుందాం. ఓకేనా? ఇది పాలినామియల్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. సో ఇవన్నీ కూడా పాలినామియల్సే కదా. కానీ ఎందుకు ఇది మోనోమియల్ అంటాం, ఎందుకు ఇది బైనామియల్ అంటాం, ఎందుకు ట్రైనామియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒకటే ఒక టర్మ్ అనేది ఉందనుకో, దాన్ని మనం ఏమంటాం? మోనోమియల్ అని అంటాం. ఇక్కడ చూడండి 2x ఒకటే టర్మ్ ఉంది కాబట్టి మోనోమియల్. ఒకవేళ 2 టర్మ్స్ ఉన్నాయి అనుకో, దాన్ని బైనామియల్ అంటాం. 2y అనేది ఒక టర్మ్, 3x అనేది ఒక టర్మ్. అంటే ఏవైనా సరే ప్లస్ మైనస్ మొత్తం జాయిన్ అవుతున్నాయి కదా. ఇప్పుడు 2y అనేది ఒకటి పాలినామియల్, 3y అనేది ఒకటి, ఈ రెండు కూడా కలుస్తున్నాయి కదా, 2 టర్మ్స్ కదా. సో వితిన్ 2 టర్మ్స్ అంటాం. 2 టర్మ్స్ ఉంటే ఏమంటాం? బైనామియల్ అంటాం. 1 టర్మ్ ఉంటే ఏమంటాం? మోనోమియల్ అంటాం. ఇక్కడ చూడండి 2x 3y 6 అంటే 1 2 3. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రైనామియల్ అంటాం. 1 టర్మ్ ఉంటేనేమో మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటేనేమో బైనామియల్, 3 టర్మ్స్ ఉంటేనేమో ట్రైనామియల్. ఇంకా 3 కంటే ఎక్కువగా ఉంటాయి అనుకో, అప్పుడు మనం వాటిని ఏమని అంటాం? పాలినామియల్ అని అంటాం. ఓకేనా? సో పాలినామియల్ అంటే మీకు ఒక క్లియర్ కట్గా ఒక ఐడియా వచ్చింటుంది కదా. ఏదైనా సరే a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉంటే దీన్ని మనం ఏమంటాం? పాలినామియల్ అంటాం. సో ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. a అనేది 0కి ఈక్వల్ గా ఉండొద్దు అండ్ n వాల్యూ అనేది హోల్ నెంబర్స్ అయి ఉండాలా. ఓకేనా? ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేసుకుంటూ ఈ విధంగా ఉంటే దానే పాలినామియల్ అంటాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి పాలినామియల్స్. కాకపోతే అందులో డిఫరెంట్ టైప్స్. ఒకటే ఒక టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్, 3 కంటే ఎక్కువ మోర్ దెన్ 3 ఉంటే జనరల్ గా వాటిని పాలినామియల్స్ అంటాం. ఓకేనా? సో పాలినామియల్స్ అంటే ఏంది అర్థమైపోయింది. ఓకే, పాలినామియల్స్ లో డిఫరెంట్ టైప్స్ అర్థమైపోయినాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం నేర్చుకుందాము? డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ నేర్చుకుందాము.
అసలు డిగ్రీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ పవర్ అండ్ వాట్ ఈస్ కాల్డ్ డిగ్రీ? ఇప్పుడు డిగ్రీ అంటే ఏంది నేర్చుకోవాలా, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ మీకు పాలినామియల్ డెఫినేషన్ తర్వాత కింద మెన్షన్ చేసింది. కానీ డిగ్రీ తెలుసుకోవాలంటే, డిగ్రీ నేర్చుకోవాలంటే దానికంటే ముందు మనం పవర్ అంటే ఏదో తెలుసుకోవాలా. ఓకేనా? 2x పవర్ ఆఫ్ 2, 3y పవర్ ఆఫ్ క్యూబ్, 7z పవర్ ఆఫ్ 4. సింపుల్. ఇదొక పాలినామియల్, ఇదొక పాలినామియల్, ఇదొక పాలినామియల్. ఎందుకు పాలినామియల్ అంటున్నా? a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n అంటే a ప్లస్ 2 ఉంది, x ప్లస్ x ఉంది, n ప్లస్ లో 1 నెంబర్ ఉంది. ఏదైనా సరే ఈ ఫామ్ లో ఉంటే దాన్ని ఒక పాలినామియల్ అంటాం. సో ఇదొక పాలినామియల్, ఇదొక పాలినామియల్, ఇదొక పాలినామియల్. అండ్ ఈ మూడు కూడా మోనోమియల్స్, ఎందుకంటే ఒక్కొక్క టర్మ్ ఉంది కదా. ఓకే, ఏదైనా సరే ఒక పాలినామియల్ లో వేరియబుల్ ఉంటుంది కదా, అంటే x కావచ్చు, y కావచ్చు, z కావచ్చు. దానికి మీద ఏదైతే ఉంటుందో, అంటే పవర్ ఆఫ్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏదైనా ఆ వేరియబుల్ కి మీద ఉండే దాన్ని మనం ఏమని అంటాము? పవర్ అని అంటాము. ఇప్పుడు ఈ పాలినామియల్ కి పవర్ ఏది? 2. ఈ పాలినామియల్ లో వేరియబుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో వేరియబుల్ కి పైన ఉండేది పవర్. సో ఇక్కడ వేరియబుల్ y కి పవర్ పైన ఏముంది? 3. సో దీనికి 3 అనేది పవర్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క పాలినామియల్ చూడండి, ఇందులో వేరియబుల్ ఏది? z. z అనే వేరియబుల్ కి పైన ఏముంది? 4 ఉంది. సో ఇందులో పవర్ అనేది ఏమవుతుంది? 4 అవుతుంది. సింపుల్. పవర్ అంటే ఏంటంటే పాలినామియల్ లో వేరియబుల్స్ ఉంటాయి కదా, x కావచ్చు, y కావచ్చు, z కావచ్చు, ఎక్సెట్రా. ఆ యొక్క వేరియబుల్ పైన ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్నే పవర్ అంటాం. ఇక్కడ వేరియబుల్ పైన 2 ఉంది కాబట్టి దీనికి పవర్ 2 ఉంటుంది. ఈ యొక్క పాలినామియల్ లో వేరియబుల్ y అండ్ y అనే వేరియబుల్ కి పైన పవర్ ఏముంది? 3 ఉంది కాబట్టి పవర్ 3 ఉంటుంది. ఇక్కడ z కి పైన ఏముంది? 4. సో ఏదైనా సరే ఒక వేరియబుల్ పైన ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని మనం ఏమని అంటాం? పవర్ అని అంటాం. ఓకేనా? ఓకే, పవర్ అంటే అర్థమైంది. ఇప్పుడు డిగ్రీ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్? ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2x స్క్వేర్ ప్లస్ 3y ప్లస్ 6. ఇందాకనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? వేరియబుల్ కి పైన ఉండేదాన్ని మనం ఏమంటాం? పవర్ అంటాం. ఇప్పుడు ఇది ఒక పాలినామియల్ అనుకుందాం. 3 టర్మ్స్ అంటే పాలినామియల్. ఇందులో x అనే వేరియబుల్ కి పైన 2 ఉంది కాబట్టి దీనికి పవర్ 2 అవుతుంది. ఈ 3y అనే ఒక టర్మ్ లో పైన ఏం లేదంటే 1 ఉంటుంది. సో ఈ 3y అనే టర్మ్ కి పవర్ అనేది 1 ఉంటుంది. సో ఇందులో 2 పవర్స్ ఉన్నాయి. ఈ టర్మ్ కి 2 అనేది పవర్, ఈ టర్మ్ కి 1 అనేది పవర్. ఓకేనా? కానీ ఈ మొత్తం పాలినామియల్ అంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ లో ఏ పవర్ అయితే ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం ఏమని అంటాము? డిగ్రీ అంటాం. ఈ రెండిట్లో ఏ పవర్ ఎక్కువ ఉంది? ఈ రెండిట్లో 2 అనే పవర్ ఎక్కువ ఉంది కదా, అంటే 2 అనేది ఏమవుతుంది? ఈ పాలినామియల్ కి డిగ్రీ అవుతుంది. సో 2 అనేది ఏమవుతుంది? డిగ్రీ అవుతుంది. నథింగ్ బట్ ఒక ఎక్స్ప్రెషన్ లో ఒక పాలినామియల్ లో పవర్స్ అనేవి ఉంటాయి. ఏ పవర్ అయితే ఎక్కువగా ఉంటుందో అందరికంటే దాన్నే మనం ఏమని అంటాం? డిగ్రీ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 3y³ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 3z ప్లస్ 8. ఇది ఒక పాలినామియల్ అని అనుకుందాం. ఇందులో ఈ టర్మ్ కి పవర్ 3 ఉంది, ఈ టర్మ్ కి పవర్ 2 ఉంది, ఈ టర్మ్ కి పవర్ ఏం లేదంటే 1 ఉంది. నేను ఏమని చెప్పినా? కంప్లీట్ పాలినామియల్ లో పవర్స్ అనేవి ఉంటాయి. టర్మ్ కి అంటే ప్రతి వేరియబుల్ కి ఏదైతే పవర్ వాల్యూ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఏమంటాం? డిగ్రీ అంటాం. ఈ మొత్తం 3 పవర్స్ లో ఏ పవర్ ఎక్కువగా ఉంటుంది? 3 పవర్ కదా, అంటే 3 అనే వాల్యూ ఎక్కువగా. సో దీనికి 3 అనేది డిగ్రీ అవుతుంది అనమాట. ఓకేనా? సో దట్స్ ఇట్. డిగ్రీ అంటే నథింగ్ బట్ ఉన్న పవర్స్ లో ఏ పవర్ వాల్యూ అయితే ఎక్కువగా ఉంటుందో దాన్ని ఏమంటాం? డిగ్రీ అంటాం.
ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో 2 అనే పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి డిగ్రీ 2 అవుతుంది. ఈ పాలినామియల్ మొత్తంలో 3 అనే పవర్ ఎక్కువగా ఉంది. ఇన్ని పవర్స్ లో 3 పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్నే మనం ఏమంటాం, డిగ్రీ అని అంటాం. సింపుల్. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి తెలుసుకున్నాం, పాలినామియల్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ తెలుసుకున్నాం, అండ్ దాంతోపాటు డిగ్రీ అంటే ఏంటి, హౌ వీ కెన్ ఫైండ్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, ఇది కూడా ఫైండ్ అవుట్ అయిపోయింది. దానికంటే ముందు పవర్ అంటే, సో ఈ టాపిక్స్ అనేవి అర్థం చేసుకున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ రోజు యొక్క వీడియోలో ఈ యొక్క ఇంతవరకు చాలు. బట్ డిగ్రీ, పవర్ అండ్ అది ఏ టైప్ ఆఫ్ పాలినామియల్, దీనిపైన మీకు ఒక 4-5 క్వశ్చన్స్ అనేవి చేపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనం క్వశ్చన్స్ అనేవి ఒక 4-5 ప్రాక్టీస్ చేసేసుకుందాం, అప్పుడు మీకు ఒక క్లిక్ వస్తుంది. ఓకేనా? సో మనం ఇందాక డెఫినేషన్స్ అయితే అన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. సో మీకు ఒక 4-5 క్వశ్చన్స్ ఏ విధంగా డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, 2x² ప్లస్ 3y ప్లస్ 6, ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, 3y ప్లస్ 6z ప్లస్ 8. థర్డ్ క్వశ్చన్, 3y cube plus 9x² plus 4z plus 7. Fourth question, 4y square plus 6z plus 37. ఓకేనా? ఇవి కంప్లీట్లీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 4 క్వశ్చన్స్ కి మీరు ఇప్పుడు ఏం చేయాలా, డిగ్రీ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమని, ప్రతి వేరియబుల్ కి పైన ఒక నెంబర్ ఉంటుంది. ఆ వేరియబుల్ పైన ఏదైతే నెంబర్ ఉంటుందో మనం దాన్ని ఏమని అంటాం, పవర్ అని అంటాం. ఓకేనా? ఈ పాలినామియల్ లో ఈ వేరియబుల్ కి పవర్ 2, ఈ వేరియబుల్ కి పైన ఏం లేదంటే ఏంటి, పవర్ 1. ఓకేనా? ఇవి పవర్స్. కానీ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్లా మొత్తం పాలినామియల్ లో ఏ పవర్ అయితే ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, కంప్లీట్ పాలినామియల్ డిగ్రీ అంటాం. ఈ పాలినామియల్ లో రెండింటిలో ఏ పవర్ ఎక్కువగా ఉంది, ఈ పవర్ ఎక్కువగా ఉంది అంటే ఏదైతే పవర్ ఎక్కువగా ఉంటుందో దాన్ని డిగ్రీ అంటాం. సో రెండింటిలో పవర్ వాల్యూ 2 అనేది ఎక్కువ కాబట్టి దీనికి డిగ్రీ ఏమవుతుంది, 2. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పాలినామియల్ లో దీనికి పవర్ 1 ఉంది, దీనికి పవర్ 1 ఉంది. ఓకేనా? రెండిట్లోనూ 1 ఉంది. ఇప్పుడు రెండిట్లోనూ సేమ్, అండ్ ఏదైతే పవర్ ఎక్కువగా ఉంటుందో దానికి డిగ్రీ అంటాం. రెండిట్లోనూ సేమ్ కాబట్టి డిగ్రీ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు ఈ పాలినామియల్ అబ్జర్వ్ చేయండి, దీనికి పవర్ 3, దీనికి పవర్ 2, దీనికి ఏం లేదు కాబట్టి పవర్ 1. సో ఏదైతే పవర్ ఎక్కువగా ఉంటుందో దాన్నే డిగ్రీ అంటాం. ఈ మూడింట్లో పవర్ అనేది దీనికి ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం, డిగ్రీ అంటాం. ఈ యొక్క పాలినామియల్ లో చూడండి, ఇక్కడ పవర్ 2, ఇక్కడ పవర్ ఏంటంటే 1. సో ఈ మొత్తం పాలినామియల్ లో ఏదైతే పవర్ ఎక్కువగా ఉంటుందో దాన్ని డిగ్రీ అంటాం. సో పవర్ అనేది 2, ఇది ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని డిగ్రీ 2 అంటాం. దీనికేమో డిగ్రీ 2, దీనికేమో డిగ్రీ 3, దీనికేమో డిగ్రీ 1, దీనికేమో డిగ్రీ 2. సో సింపుల్ గా డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ టెక్నిక్ అనమాట. అదేంటి, కంప్లీట్ పాలినామియల్ లో పవర్స్ ఏమి ఫైండ్ అవుట్ చేసి ఏ పవర్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ పవర్ నే డిగ్రీ అంటాం. ఈ పాలినామియల్ లో 2 అనే పవర్ ఎక్కువ కాబట్టి దాన్ని డిగ్రీ అంటాం. ఈ పాలినామియల్ లో 3 అనే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని డిగ్రీ అంటాం. ఈ పాలినామియల్ లో రెండు సేమ్ వాల్యూస్, రెండు కూడా 1 ఉంది కాబట్టి డిగ్రీ అనేది ఏమవుతుంది, 1. సో ఈ విధంగా డిగ్రీ అనే దాన్ని కనుక్కోవడం ఈజీ. ఎట్లా, ఏదైతే పవర్ అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ని ఏమంటాం, డిగ్రీ అంటాం. సో ఈ రోజు వీడియోలో మనం పాలినామియల్స్ అంటే ఏంటి, పాలినామియల్ డెఫినేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం డిగ్రీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోని బాగా చూడండి అండ్ వన్ టైం డూ దిస్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, మీకు కాన్సెప్ట్ పైన గ్రిప్ వస్తుంది. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఓకేనా? Stay tuned for another video guys and practice. Okay.